ఈరోజు యూదుల 17వ రాజు కోసం మనం మాట్లాడుకోవాలి. ఏ పేరు 17వ రాజు పేరు అంటే ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, చదివే వచ్చి ఉంటారు. ఆయన పేరే యెహోయాహాజు. రాసుకుందాం. యూదులను పరిపాలించిన 17వ రాజు పేరు యెహోయాహాజు. అందరూ రాయండి. చాలా త్వరగా ఈరోజు ముగించే ప్రయత్నం చేస్తాను నేను. యెహోయాహాజు. సరే అండి, వెరీ గుడ్. ఈ యెహోయాహాజు చరిత్రలోకి మనం వెళ్ళే ముందు కొన్ని ప్రాథమిక విషయాలు ఈయన కొరకు నేను చెప్తాను. మీరు అందరూ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మెల్లగా ఈయన చరిత్రలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. యెహోయాహాజు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుని చేత పట్టబడినవాడు అని అర్థం. రాస్తున్నారా? యెహోయాహాజు అనగా అర్థం ఏంటంటే దేవుని చేత పట్టబడినవాడు అని అర్థం. ఓకే. నెంబర్ 2, 23 ఏళ్లకు రాజయ్యాడు అని రాసుకోండి. 23 years. యెహోయాహాజు 23 ఏళ్లకు రాజయ్యాడు అని రాసుకోండి. నెంబర్ 3, 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎక్కువ తక్కువ? జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది అంతే. ఏంది చాలా తక్కువ సమయం. ఎందుకో ఏంటో చూద్దాం ముందుకి. ఓకే. ఎన్ని నెలలు? 3 నెలలు మాత్రమే పరిపాలించారు. తండ్రి పేరు ఏం పేరు? యోషియా. వెరీ గుడ్. తల్లి పేరు ఏం పేరు? లిబ్నానా? తల్లి పేరు యెహోయాహాజు. తల్లి పేరు యెహోయాహాజు. తల్లి అంటే యోషియాకు భార్య అవుద్ది, అంతే కదమ్మా? మీరు యోషియా తల్లి పేరు చెప్తున్నారు నాకు. వెరీ గుడ్. ఆ టమాటాలు అదే రాసుకోండి, హమూటాలు. యాక్చువల్లీ 2 పేర్లు ఉంటాయి. అందులో హమూటాలు కొడుకు ఈయన. 2 భార్యలు ఆయనకి, జెబూదా, హమూటాలు. అందులో హమూటాలు గారు అబ్బాయి అనమాట ఈయన. ఎవరు? యెహోయాహాజు. ఓకే, వెరీ గుడ్. సరే అండి, 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, యెహోయాహాజు అనగా దేవుని చేత పట్టబడినవాడు అని అర్థం. నెంబర్ 2, 23 ఏళ్ళకే రాజయ్యాడు అని చెప్పాను. నెంబర్ 3, 3 నెలలు మాత్రమే పరిపాలించాడు అని చెప్పాను. నెంబర్ 4, తండ్రి పేరు యోషియా, తల్లి పేరు హమూటలు. ఏం పేరు? హమూటలు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు 23 ఏళ్లకే రాజు అయ్యాడంటే ఈయన ఎన్ని ఏళ్ళకి చనిపోయి ఉంటాడు? ఇరవై 23.5 అన్నారా? మీ అందరికీ గుడ్ న్యూస్. ఆ తర్వాత చచ్చిపోయినట్టుగా కూడా రాయలేదు ఇక్కడ. ఆయన్ని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. యెహోయాహాజుని ఐగుప్తు దేశానికి చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు. అక్కడే కొంతకాలం ఉండి చనిపోయాడు అని రాశాడు. సో ఎంతకాలానికి చనిపోయాడో మనకైతే తెలియదు. సో వెరీ గుడ్. ఈ కాస్తంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ఆలస్యం చేయకుండా అందరూ తీద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం అందరూ తీద్దాం. ఈరోజు నేను చెప్పే ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి. చాలా జాగ్రత్తగా చూడండి. చూస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం, క్షమించాలి 36వ అధ్యాయం. 36వ అధ్యాయం. ఈ 36వ అధ్యాయంలో లోనికి మనం ప్రవేశించే ముందు ఒకసారి 35వ అధ్యాయం చివరి మాటలు కూడా మనం చదివి రావాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ మర్చిపోకుండా ఒకసారి చూద్దాం. ఏమైంది? 24వ వచనం చూద్దాం. చూడండి 35వ అధ్యాయం. కావున అతని సేవకులు రథమి మీద నుండి అతనిని దింపి అతనికున్న వేరు రథము మీద ఉంచి యెరూషలేమునకు అతనిని తీసుకువచ్చిరి. అతడు మృతి పొంది తన పితరులతో కూడా సమాధి. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? వెరీ గుడ్. యోషియా. ఎవరు యోషియా? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యెహోయాహాజు గారి తండ్రి. ఆ యోషియా కొరకు మాట్లాడుతూ ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు మీకు తెలుసు, ఆల్రెడీ పోయిన వారం చెప్పాను నేను.
ఎందుకు చనిపోయాడు యోషియా? వెరీ గుడ్. కుదురుగా వెళ్ళిపోతున్నా కుక్క చెవులు పట్టుకున్నాడు. ప్రమాదమా? కరుస్తుంది, కరిచింది. అప్పటికి హెచ్చరికలు వచ్చినా ఈయన అర్థం చేసుకోకుండా, ఈయన వినకుండా, తనకు సంబంధం లేని గొడవలో వేలు పెట్టిన కారణం చేత తన ప్రాణాలు పోగొట్టేసుకున్నాడు ఈయన. ఎవరు? యోషియా. సో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ప్రజలందరూ తీసుకొచ్చి సమాధి చేశారంట. చేసిన తర్వాత ఏమైంది? ఈ మాట చాలా చాలా ముఖ్యమైందండి. ఈ మాట మీద కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. చూడండి ఏటమాట. యోధ యెరూషలేము వారందరూ, అబ్బా ఎంతమంది? యోధ యెరూషలేము వారందరూ యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి. ఎంత బాగా రాశారు చూడండి. ఎంతమంది ఏడ్చారంట? దేశమంతా ఏడ్చిందంట. ఎవరి కోసం? ఎందుకో చెప్పండి ఓ మాట. అంటే దేశం మెచ్చిన నాయకుడిన, అంతే కదండి. ఇప్పుడు కూడా చూడండి, మనకి ఇష్టమైన నాయకుడు ఎవరైనా చనిపోతే ఆటోమేటిక్గా అందరూ ఏడుస్తారు, అవునా కదండి. రీసెంట్గానే రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ నేను ఏదో పార్టీ పేరు చెప్పాను అనుకున్నా కాక మీరు, ఆయన చనిపోయినప్పుడు చాలామంది ఏడ్చారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ సందర్భాన్ని. చాలామంది ఏడవడం, కొంతమంది చనిపోవడం గుండాగి, లేకపోతే చాలామంది ఆల్మోస్ట్ ప్రతి ఊళ్ళో టెంట్ వేసి బుళ్ళంత అడవాడు చేశారు. నేను చూశాను. ఎరా బాబు అంటే, ఒక ఇష్టమైన నాయకుడిని కోల్పోయినప్పుడు ప్రజలందరిలో ఆ బాధ ఉంటుంది. ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు యోషియా చనిపోతే ప్రజలందరూ ఏడుస్తున్నారంట. అంటే ఎంత ప్రియతమ నాయకుడో చూడండి ఈయన. ఎవరు? యోషియా. అంతే కదా. ఇంకేం చేశారంట? చూడండి. యిర్మీయాయును యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకుడ్రాందరూ తమ ప్రలాప వాక్యములతో అతను గూర్చి పలికిరి. నేటి వరకును యోషియా గూర్చి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. అంటే ఈయన కోసం ఏకంగా చనిపోయిన తర్వాత పుస్తకాలే రాసేసారంట. ఎవరి కోసం? అంటే మంచి పేరుగాంచిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే హృదయాలు దోచుకున్న నాయకుడు ఈయన. అంటే మీరందరూ మనం పోయిన వారం చూసాం, ఆల్రెడీ 2 వారాలు చెప్పుకున్నాం. చాలా మంచిగా పరిపాలించాడు ప్రజల్ని. తను సేఫ్గా ఉన్న ఆ ప్రజల కొరకు ఆలోచించిన ఒక నాయకుడు. ఎవరు? యోషియా. నేను బాగుంటే చాలు అనుకోలేదు. అలాంటి నాయకుడు చనిపోయాడన్న వార్త వినగానే ప్రజలు తట్టుకోలేక ఎంతో బాధతో, ఎంతో శోధనతో, లేకపోతే ఎంతో ఆవేదనతో నిండుకొని వారి హృదయాల్లో ఎంతో ఘోరంగా ఆ యోషియా కొరకు బాధపడినట్టుగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు యోషియా చనిపోయాడు. ఆయన చనిపోయిన వార్తను తట్టుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. ఇప్పుడు యోషియా తర్వాత ఆయన కొడుకుని ఏం చేయాలి? రాజును చేయాలి. ఇది వాస్తవికంగా చట్టం, అంతే కదండి. యోషియా తర్వాత ఆయన కొడుకుని ఏం చేయాలి? రాజును చేయాలి. అయితే నేను అంటాను, యోషియాకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? పుస్తకాలు చూడకుండా చెప్పండి మీరు. వెరీ గుడ్. ఎంతమంది? 4. పేర్లు చెప్పండి. కాదండి. వెరీ గుడ్. యెహోనాను వరుసన యెహోయాకీము. చూసి చెప్పేస్తున్నారు రామాదేవి గారు. ఇది చెప్పేస్తున్నారు చూడకుండా అనుకుంటున్నాను నేను. సిద్కియా, షల్లూము అనబడిన యెహోయాహాజు, అంతే కదా. వెరీ గుడ్. ఎంతమంది కొడుకులు ఉన్నారు? 4 కొడుకులు ఉన్నారు. సూర్కల్ గారు, తండ్రి చనిపోయాడు. తండ్రి తర్వాత కొడుకు ఏమవ్వాలి? రాజు అవ్వాలి. ఇప్పుడు ఈయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 4 కొడుకులు ఉన్నాడు. అందులో పెద్ద కొడుకు ఎవరు? యెహోనాను. జ్యేష్ఠుడు అంటాడు పరిశుద్ధాత్ముడు రాస్తూ, దినవృత్తాంతాల గ్రంథం రాస్తూ జ్యేష్ఠుడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, తీయండి. అన్నాడో లేదో, మళ్ళా ఏదో అలా రాస్తారండి, వరుస ఏం లేదు అన్న ఫీలింగ్ మీకు రాకూడదు. అందుకని వరుస మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యోషియా కుమారులు ఎవరనగా, మొదటి దినవృత్తాంతాలు 3:15. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు. ఎవరంటే ఆయన? జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, మొదటోడు. జ్యేష్ఠుడు యెహోనాను, రెండవ వాడు. ఏమంటే సీరియల్ ఎంత బాగా రాశాడు చూడండి. ఇక్కడ సెకండ్ ఎవరు? యెహోయాకీము, 3వ వాడు సిద్కియా, 4వ వాడు
అంటే యెహోయాహాజు అంటే ఎంతమంది మొత్తం ఈయనకి? నలుగురు. వాళ్ళకి సీరియల్ కూడా ఇచ్చాడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. తండ్రి చాలా ప్రియంగా పరిపాలించిన నాయకుడు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ రాజరికాన్ని లేదా నాయకత్వాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి అమ్మా? కొడుకులకి ఇవ్వాలి. ఏ కొడుకుకి ఇవ్వాలి? వాస్తవానికి రూల్కి క్రమానికైతే ఖచ్చితంగా ఏ కొడుకు రాజు అవ్వాలి? పెద్దోడే రాజు అవ్వాలి. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో ఎక్కడా కూడా ఈ పెద్దోడు కోసం ఇంకెక్కడ రాయలే. ఏం పేరు ఈయన పేరు? యెహోనాను అనే వ్యక్తి కోసం ఇంకెక్కడ రాయలేదు. సో ఆయన మంచోడు కాదనుకుందాం. పోనీ ఏమైనా తండ్రితో పాటే తండ్రి ముందే చనిపోయాడు, ఎందుకంటే మనకు ఆధారాలు లేవు కాబట్టి పక్కన పెడదాం. పోనీ ఆయన తర్వాత ఖచ్చితంగా సెకండ్ పోస్టు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మీరు కూడా చెప్పండి. ఖచ్చితంగా తండ్రి తర్వాత పోస్ట్ ఎవరిదే మీ రూల్ ప్రకారం? కూడా పెద్దోడిదే. గట్టిగా కాదనుకుంటే వరుస ఉంది కదండి, ఏముందండి అని అంటాం మనమా? ఆ వరుసలో సెకండ్ ఎవరు? రెండో వాడు. ఆ తర్వాత కూడా సెకండ్ ఎవరు అవ్వచ్చు? మూడో వాడు. కానీ నేను అంటానండి, యెహోయాహాజుకి ఇచ్చారంటే ఎన్నో వాడికి ఇచ్చారు? నా మాట మీకు అర్థమైంది లేదా? ఎన్నో వాడికి? ముగ్గురిని కాదని నాలుగో వాడికి ఇచ్చాడంటే ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో మంచిగా ఎవరు కనబడుతున్నారు తెలుసా? యెహోయాహాజే. నా మాట మీకు అర్థమైందా లేదా? అన్నయ్యలు ముగ్గురు ఉన్నారు. ముగ్గురిని కాదని ఆ పోస్టు తనకు వచ్చిందంటే అది ఏదో తన బలవంతంగా లాక్కున్నది కూడా కాదు. పని కట్టుకుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఎవరి చేతుల్లో? యెహోయాహాజు చేతుల్లో. అంటే ప్రజలు మెచ్చిన నాయకుడు అనమాట ఈయన. ఎవరు? యెహోయాహాజు. చదువుతాం చూడండి ఆ వచనం కూడా. ఎన్నో అధ్యాయం అది? 36వ అధ్యాయం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే ముందు మరొక చిన్న మాట. రాజుల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు పాఠం గుణపాఠానికి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఈయన చరిత్రలో నుండి ఒకే ఒక ముఖ్య పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే? లేదా గుణపాఠం అని రాసుకున్నా మీరు తప్పులేదు, ముఖ్య పాఠం అని రాసుకున్నా తప్పులేదు. ఒకే ఒక ముఖ్య పాఠాన్ని లేదా గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, చదువుదాం చూడండి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన, ఏంటది ఆ పదం చూడండి ఎంత బాగుందో. ఏం చేశారంట? అంటే మిగతా ముగ్గురు వద్దా? అంతే కదా అర్థం. మాకు ఎవరు కావాలి? నలుగురు. అంటే వీళ్ళు ఎన్నుకున్నారు, మాకు ఆ చిన్నోడు కావాలి. ఎవరు కావాలి? అంటే మంచోడనా చెడ్డోడనా? చెప్పండి. మంచోడనేనా? మాట్లాడాలి మీరు. మంచోడా అన్నయ్య? చెడ్డోడనా? చెడ్డోడైతే ఎవడో ఎన్నుకోడు కదా. సో అందరి దృష్టిలో ఎలాగనే ఎన్నుకున్నారు వీళ్ళు? మంచోడనే ఎన్నుకున్నారు. వెరీ గుడ్. తర్వాత ఏమైందంట? స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా. అబ్బా, ఎన్నుకుంది ఎవరు? ప్రజలందరూ కలిసి, అయ్యా యెహోయాహాజు గారు, మీ తండ్రి తర్వాత ఈ పోస్టు మీరే చేయాలి, దీనికి సార్థకులు మీరే అని అన్నారంట. ఎవరిని? నిజం చెప్పండి, అంతకంటే అచీవ్మెంట్ ఇంకోటి ఉంటుందా అంటున్నాను నేను. అవునా కదా? తండ్రి స్థానాన్ని, తండ్రి తర్వాత ముగ్గురు అన్నీళ్ళు కాదని ఆయనకి ఆ ఛాన్స్ వచ్చిందంటే అంతకంటే అవకాశం, అంతకంటే ఛాన్స్ ఇంకోటి ఉంటుందా అంటున్నాను నేను. నాకు తెలుసండి, అది చిన్నది కాదు, చాలా పెద్ద పోస్టు. సాధారణంగానే తండ్రులు ఏమైనా ఒక రేంజ్లో ఉన్నారనుకోండి, పిల్లలు మా నాన్న తర్వాత నాకు ఆ పోస్ట్ వస్తే బాగుండు అని ఫీల్ అవుతుంటారు. అవునా కదండి? ఉదాహరణకు మా నాన్నగారు ఎమ్మెల్యే అనుకోండి, మా అన్నయ్య నేను, ఆయనకి 2 పిల్లలం కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాం? మా నాన్న తర్వాత ఏమవ్వాలి? నేను అవ్వాలనుకుంటామా లేదా? ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఎవరిని ఎడతారు ముందు? అవునా కదండి? ఆయన తర్వాత నువ్వే పెద్దోడు కదా, నువ్వు ఎమ్మెల్యే సీట్ ఎక్కువ, వెనకాల ఈయన తర్వాత ఎక్కుతాడని ఏదో అంటారు కదా. ఖచ్చితంగా దానికి నేను తల ఒగ్గాలా లేదా? ఒగ్గాలి. కానీ అలా కాకుండా ఈ చిన్నోడినే ఎమ్మెల్యే చేద్దామని అనుకోండి, పెద్దోడు కూడా మౌనంగా ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఈ చిన్నోడు అవ్వడం వెనక అది చిన్న ఇష్యూ కాదంటున్నాను నేను. నా మాట మీకు అర్థమైందా లేదా? సాధారణంగా ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఒప్పుకున్నారా లేదా ఈయన తర్వాత గొడవ. కానీ ప్రజలందరూ కూడా కోరి మెచ్చి నాయకుని చేశారు. ఎవరిని?
యెహోయాహాజుని. ఇంకా చెప్పమంటారా? అతి చిన్న వయసులోనే దేవుడు వాళ్ళ అన్నలెవ్వరికి లేని బ్రహ్మాండమైన ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికి? యెహోయాహాజుకు బంగారమైన అవకాశం. అయితే ఈలోపు ఏమైందంట? యెహోయాహాజు, అమ్మ ఈ మాటలు అందరూ చదవండి అమ్మా, నేను ముగించేస్తాను, చదవండి. యెహోయాహాజు యాలనారంభించినప్పుడు 23 సంవత్సరముల వాడై యెరూషలేములో ఎన్నేళ్ళు? 3 నెలలు మాత్రమే వెళ్ళాడు రామకృష్ణ. ఎన్నేళ్ళండి? 3 నెలలు. తర్వాత ఏమైందంట? ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతనిని తొలగించి ఆ దేశమునకు 200 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును జుల్మానా అంటే జరిమానా, ఫైన్. ఏమండి, మనందరికి ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి ఫైన్. ఏమండి, వెరీ గుడ్. తర్వాత నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును, ఎల్యాకీము ఎవరో కాదు, యెహోయాకీము, ఏమండి, యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకుపోయెను. మొత్తానికి 3వ నెలలోనే ఈ ఐగుప్తు రాజు మళ్ళా వచ్చాడంట. ఏం పేరు ఆయన పేరు? నెకో. ఎవరి నెకో? ఎవరి నెకో? ఆల్రెడీ మనం విన్నాం పోయిన వారంలో ఈయన పేరు. ఎవరి నెకో? వాళ్ళ నాన్న చంపింది ఈయనే. ఆ నెకో వచ్చాడు. ఆ నెకో వచ్చి ఈ యెహోయాహాజును పట్టుకొని అతి భయంకరంగా చెరకు తీసుకెళ్ళిపోయాడంట. అంతేకాదు ఆ దేశం అంతా కూడా భయంకరంగా జరిమానా విధించాడంట. ఏ విధించాడు? ఇప్పుడు మీ అందరికి ఎంత అమ్మయ్యా అని అనిపించింది కదా మనసులో? లేదా, అనుకోలేదా? వెరీ గుడ్, బాగా వినండి. అంటే సౌండ్లు కట్టేశారు కదా బాబాయ్, ఈ అంత పోయిందని అనిపించుంటుంది మీకు. అయినా వినండి, పెడతారు మళ్ళీ 5 నిమిషాల టైం, కరెంట్ పోయి ఉంటుంది నాకు తెలిసి. మనసు పెట్టండి. సో ఏం చెప్తున్నాను? యెహోయాహాజుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? నెకో. ఫరో వచ్చి, ఆ ఫరో పేరే నెకో, ఆయన వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎన్నో నెలకే? రాజైన 3వ నెలలోనే జరిమానా వేసి. ఇప్పుడు ఈ సందర్భం అంతా మీరు విన్నారు కాబట్టి, ఇప్పుడు ఈ సందర్భం అంతటి ప్రకారం ఒక చిన్న మాట అంటాను నేను. దేవుడు చాలా బంగారం లాంటి ఛాన్స్ ఈయనకి ఇచ్చాడు. ఎవరికి? యెహోయాహాజుకి. ఇచ్చిన ఛాన్స్ ఎన్ని నెలల్లో పోయింది? 3 నెలల్లో పోయింది. అంతే కదండి? 3 నెలల్లో మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయిపోయింది అంటే, ఎవడో ఒకడు వచ్చి ఇతని మీద పన్నేసి ఇతను చెరక తీసుకెళ్ళిపోయి అక్కడ ఇతన్ని పెట్టి చాలా బాధలు పెట్టాడు. ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్నాను, 3 నెలల్లో వచ్చిన అవకాశం పోయింది. ఎవరిది? యెహోయాహాజుది. ఈయన మంచోడవబట్ట చెడ్డోడవబట్ట? మాట్లాడతారు మీరు ఎవరు? చెడ్డోడవబట్ట? మంచోడా చెడ్డోడా? అక్కడ మంచోడని రాశాడా చెడ్డోడని రాశాడా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు. మంచోడా చెడ్డోడా? వెరీ గుడ్, మంచోడే. అంతే కదండి. చెడ్డోడు ఎవడని ఎన్నుకుంటారా? ఎంతో మంది హృదయాలు గెలిస్తేనే కానీ ఆ ఛాన్స్ ఆయనకి రాదు. గెలిచాడు కాబట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు రాజయ్యాడు. రాజైన 3వ నెలలోనే బంగారం లాంటి ఛాన్స్ దేవుడు ఇచ్చాడురా అని అనుకుంటున్నా. ఇంకా బహుశా నాకు తెలిసి మనస్ఫూర్తిగా కుర్చీలో కూడా కూర్చొనైనా ఉండడు. ఈలోపే ఈ ఫరో వచ్చాడంట, ఇతను పట్టుకున్నాడంట. ఎక్కడ పట్టుకుపోయాడు? చెరకు పట్టుకుపోయాడంట. నేను అంటానండి, వచ్చిన అవకాశం అతి తక్కువ రోజుల్లో పోయిందా లేదా? ఎవరికి? యెహోయాహాజుకి. నేను అడుగుతున్నాను, ఈయన మంచోడు అవబట్టి పోయిందా చెడ్డోడు అవబట్టి పోయిందా? ఏమండి? ఫైన్ వేసింది అన్యరాజు కదా. వచ్చినోడు ఫరో అని అన్యరాజు. ఆయన వచ్చి ఇతని మీద జరిమానా వేసి ఈ దేశాన్ని పట్టుకుపోయాడు. ఆయనేం మంచోడు అంటలేదు వచ్చినోడు. ఇప్పుడు నేను నా మాట మీకు అర్థమైందా లేదా? ఈయన మంచోడైతే పోయిందా చెడ్డోడైతే పోయిందా? చెడ్డోడైతేనే పోద్ది. ఓ చిన్న మాట చెప్పనా మీకు, ఈరోజు ఈ పాఠం మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, మనందరికీ కూడా మనసుల్లో ఓ చిన్న ఫీలింగ్ ఉంటుంది ఓ సందర్భం బట్టి. ఏంటంటే, చాలామందికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి అలా చేజారిపోతుంటాయి ఈయన జీవితంలాగా. అవునా కదండి? మన ఒకళ్ళు అప్పుడప్పుడు డైలాగ్ ఎత్తుంటారు, ఆ టైంలో అది అయ్యి ఉంటేనండి, అయ్యి ఉంటే
వేరేలా ఉందినండి. ఇప్పుడు ఈరోజు నేను ఎలా ఉందనో మరి ఎందుకు లేవు? నీకు వచ్చిన అవకాశం ఏమైంది? పోయింది. అంతేనా కదా? ఆ రోజు ఆ పని అయిపోయి ఉంటే ఈ రోజు నా లైఫ్ భలేగుందినండి. ఎలాగా? మరి ఎందుకు బాలేదు? నీకు వచ్చిన అవకాశం ఏమైంది? చేజారింది. అయితే నేను అడుగుతున్నాను, వచ్చిన అవకాశాలు ఎందుకు పోతున్నాయి? వచ్చిన అవకాశాలు ఎందుకు చేజారిపోతున్నాయి? వచ్చినట్టే వచ్చి ఎందుకు మిస్ అవుతున్నాయి? వాటన్నిటికీ సమాధానమే ఈరోజు మనం చదువుతున్న యెహోయాహాజు చరిత్ర. నా మాట మీకు అర్థమైందా లేదా? ఈరోజు వచ్చిన అవకాశాలు మన జీవితాల్లో కోల్పోవడానికి ఒక సమాధానం ఈయన చరిత్ర మన ముందు కనబడుతుంది. ఈయనకు కూడా దేవుడు బ్రహ్మాండమైన ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు రాజువి అని ప్రజలందరూ కూడా, ప్రజలు ఎన్నుకుంటే సరిపోద్దా? రాజు అవ్వాలంటే ఎవరు కూడా ఎన్నుకుని ఉండాలి. అవునా కదండి? పైగా ఈయన పేరుకున్న అర్థం ఏంటి? దేవుని చేత పట్టబడ్డవాడు. అంటే చూజన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు దేవుని ద్వారా. అంటే నేను అంటాను, అవకాశం వచ్చింది, సంతోషపడదాం అనుకున్న 3 నెలల్లోనే వచ్చిన అవకాశం ఏమైపోయింది? చేజారిపోయింది. ఏరా బాబు అంటే ఎవడో వచ్చాడంట, జరిమానా వేశాడంట, వచ్చి ఇన్ని పట్టుకుపోయాడంట. అంటే వచ్చిన అవకాశం 3 నెలల్లో మిస్ అయిపోయింది. ఎవరికి? యెహోయాహాజుకి. ఎందుకు పోయిందయ్యా అంటే, మంచోడా చెడ్డోడా అని మనం ప్రశ్నించుకుంటే ఇక్కడ మనకు సమాధానం కనబడలేదు. కానీ ఇదే సందర్భాన్ని రాజుల గ్రంథంలో రాశాడు. తీద్దాం అక్కడికి అందరూ కూడా. రాజుల గ్రంథం 2వ గ్రంథం ఎన్నో అధ్యాయం అండి? 24వ అధ్యాయం. అందరూ తీయండి. 24వ అధ్యాయం. రాజుల 23వ అధ్యాయం. వెరీ గుడ్. 31 నుంచి 35 వరకు రాసుకోండి, చదువుదాం అందరూ కూడా. యెహోయాహాజు యాలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె యగు, ఇందా చెప్పాను కదా ఎవరు కొడుకు? ఈయన హమూటలు కొడుకు. ఓకేనండి. తర్వాత ఇతడు తన పితరుల చేసినదంతటి ప్రకారము, వెరీ గుడ్, దేవుని దృష్టికి ఏ నడత అంటే మీరు చెప్పండి, ఎందుకు వచ్చిన అవకాశం పోయింది దీనికి? చెడ్డగా ప్రవర్తించబట్టి. అంతేనా కదండి? రాసుకోండి. ఈయన జీవితంలో మనం నేర్చుకోబోయే ఒకే ఒక పాఠం ఏంటంటే, తనకొచ్చిన అవకాశాన్ని తన చెడనడత వల్ల పోగొట్టుకున్నాడు అని రాసుకోండి. తనకు వచ్చిన అవకాశాన్ని తన చెడనడత వలన పోగొట్టుకున్నాడు. ఎవరైనా? యెహోయాహాజు తనకొచ్చిన అవకాశాన్ని చెడు నడత వల్ల పోగొట్టుకున్నాడు. అంటే మీరు చెప్పండి, మనకొచ్చిన అవకాశాలు కూడా పోతున్నాయంటే ఏం బాగోక? మాట్లాడలే మీరు ఎవరో. ఏం బాగోక? మన ప్రవర్తన బాగోక. అంతేనా కదండి అర్థం? దాని అర్థం అంతే కదా. నువ్వు మాట అంటాను, కొంచెం వెళ్దాం లోతుకి. చెడు నడత అన్నాడు కదా, ఏం నడుచుంటాడు? మాట్లాడలేదు మీరు ఎవరో. అన్యదేవతల్లాగా అనుసరించుంటాడు. ఇంకా ఎవరైనా? చెడు నడత. జనరల్గా చెప్పండి, సందర్భాన్ని బట్టే అక్కర్లేదు. చెడు అంటే ఏం చేసి ఉంటాడు? అమ్మ చెడు అంటే తెలుసు కదా, రాజమండ్రి అటు సైడ్ గట్టి చేస్తుంటారు. మీరు ఎవరు మాట్లాడలేదు. చెడు, మనలో చెడు ఉంటుందా? అయ్యి బాబు ఇది పెద్ద గొడవే. అమ్మా మనలో చెడు ఉంటుందా? ఉంటుందో ఉండదా? మనలో ఉంటుందో ఉండదో మీకు చూపిస్తాను. మనలో ఉండే ముందు ఈయన ఎంత చెడ్డోడో మనకు తెలియాలి. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఎందుకంటే దేవుడు ఊరకనే ఎవరికి ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకోడు. ఈరోజు కూడా మనలో చాలామందికి ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి లాగేసుకుంటున్నాడు. ఎందుకో తెలియాలి. అది తెలియడానికి పనిగట్టుకుని దేవుడు రాయించాడు ఈ చరిత్ర. ఎందుకయ్యా బంగారం లాంటి అవకాశం అన్నయ్యలు కూడా కాదని ఇచ్చావు, మరలా ఎందుకు తీసేసుకున్నావంటే ఇతని జీవితంలో దేవునికి ఏదో అసంతృప్తి ఉండబట్టి జరిగింది ఈ గొడవ. ఇది ఏటయ్యా ఉన్న గొడవ అంటే ఓ 2 సందర్భాలు చూపిస్తాను మీకు. ముందుగా ఇర్మియా గ్రంథం తీద్దాం అందరూ కూడా. చాలా మార్లు ఈ వచ్చిన చదువు ఉంటాం, కానీ ఇది యెహోయాహాజు కోసం రాయబడ్డ వచ్చిన మనకు తెలియదు. ఎంతకే 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. చాలా మార్లు చదివా ఈ వచ్చిన మనం, కానీ యెహోయాహాజు కోసం అని మనకు తెలియదు ఈ వచ్చిన. 10వ వచనం చదువుతామా?
10వ వచనం. చదివారు ఎప్పుడన్నా ఈ వచనం? వెరీ గుడ్, చదివారు కదా, వెరీ గుడ్. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి. ఎందుకు ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు? చనిపోయినోడు ఎవరు? చనిపోయినోడు ఎవరు? ప్రజలు ఏడ్చేది ఎవరి కోసం? వెరీ గుడ్, యోషియా కోసం. ఇక్కడ చెప్పిన సందర్భంలో చనిపోయిన వాడి కోసం ఏడవద్దంటే ఎవరి కోసం ఏడవద్దని? యోషియా కోసం. ఇప్పుడు అంటున్నాడు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చెయ్యండి, వాడు ఇక తిరిగి రాడు తన జన్మభూమిని. ఇప్పుడు చెప్పండి, ఆ వెళ్ళిపోయేవాడు ఎవరు? యెహోయాహాజు. అర్థమైందా లేదా మీకు? వెళ్ళిపోయేవాడు ఎవరు? యెహోయాహాజు. చనిపోయినాడు ఎవరు? యోషియా. ఇప్పుడు కింద చెప్తున్నాడు చూడండి, క్లారిటీ ఇస్తున్నాడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధారాజైన యోషియా కుమారుడగు షల్లూము గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమును ఇక చూడక వారు అతనిని తీసుకొని పోయిన స్థలమునందే అతడు. అంటే అక్కడే చంపేస్తారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడే ఈయన కొరకు ముందే ఇర్మియా మాట్లాడుతున్నాడు. చనిపోయిన యోషియా కోసం కదా ఏడాల్సింది. మీ కళ్ళ ముందే మీరు ఎన్నుకున్న నాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా? యెహోయాహాజు. ఆయన కోసం ఏడవండి. ఎందుకంటే మరలా ఈ స్థలానికి ఆయన రాడు. వెళ్ళిన చోట ఏమైపోతాడు? చనిపోతాడు. ఎందుకని? మంచా చెడా? అక్కడ చెడు నడతా అన్నాడు అంతే. దాన్ని బట్టి చెడ్డోడు అని అనేసుకుందామంటే పనిగట్టుకొని ఈ యెహోయాహాజు కోసం రాసిన ప్రవచనమే యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. ఇప్పుడు తీద్దాం. ఇప్పుడు ఈ మాటను బట్టి మీకు అర్థమైపోద్ది యెహోయాహాజు ఎలాంటోడో. 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు నీవు ఇశ్రాయేలీల అధిపతి గురించి ప్రలాప వాక్యము ఎత్తి ఇట్లు ప్రకటింపుము. ఇశ్రాయేలు రాజులు అంటే యోధా రాజులు అందరి కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ తల్లి ఎటువంటిది? ఆడసింహము వంటిది. ఆడసింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను. అంటే తల్లి అనగానే కన్న తల్లి అనుకున్నారు కాక దేశం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను, వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై ఏం నేర్చుకొని? వేటాడ నేర్చుకొని. ఎవరిని తినేస్తుందంట? మనుషుల్నే తినేస్తుందంట ఈ సింహం. వేట నేర్చుకొని మనుషుల్నే తినేదైపోతే అప్పుడు ఏమైందంట? అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దానిని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దానిని. ఇంతకీ ఏటా మృగం? చెప్పాలి మీరు. ఐగుప్తుకు తీసుకుపోయిన ఆ మృగం ఎవరు? యెహోయాహాజు. నా మాట మీకు అర్థమైందా లేదా? నువ్వే పెంచావు ఆ మృగాన్ని. వేట బాగా నేర్చుకుంది. కానీ ఆ మృగం ఏం చేసిందంటే మీ అందరినీ ఎవరైతే ఏ మనుషులైతే పెంచారో ఆ మనుషుల్ని తినడమే ప్రారంభించింది. ఏ మృగం అది? అంటే ఇప్పుడు చెప్పండి, నేను మంచోడు చెడ్డోడా? చాలా చెడ్డోడు. మన మీకు అర్థమైందా లేదా? చెడ్డోడు. తన చెడు ప్రవర్తన వల్లే, తన తప్పుడు ప్రవర్తన వల్లే దేవుడిచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని అతి తక్కువ సమయంలో వచ్చిందనుకున్న కొద్దిసేపులోపే తన అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. నేను అడుగుతున్నాను మీ అందరినీ, అంటే ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన అవకాశాలని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? చెప్పండి మీరంతా. కృష్ణ, మన జీవితాల్లో దేవుడిచ్చిన అవకాశాలను ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఏం బాగోక? మన ప్రవర్తన బాగోక. మనలో కూడా చెడుందా? చింతపల్లి రావణ్ గారు, మనలో కూడా చెడుందా? మనలో మాట్లాడండి అమ్మా. మనలో చెడుందా? చక్కగా మనస్ఫూర్తిగా చెప్తాం మనందరం కూడా ఉందండి అని. ఎంతందో తెలితే అంత చెడు మనసులో ఉందా అని మనం ఫీల్ అవ్వచ్చు. ఏరా బాబు అంటే మనందరికీ తెలిసినంతవరకు చెడు అంటే ఏంట్రా అంటే దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, అవునా కదండి?
నేరాలు, దోపిళ్ళు ఇవి మేము చెయ్యట్లే కదండి, మాలో చెడే ఉంటుందండి అన్నట్టుగా అందరూ అమాయకంగా నా వైపు చూడొచ్చు. కానీ మనలో ఎంత చెత్త ఉందో మార్కు సువార్త రాస్తున్న రచనాకారుడు చాలా చక్కగా 7వ అధ్యాయంలో చాలా తేట తెల్లంగా అక్కడ వివరించాడు. 20వ వచనం చదువుదాం చూడండి. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. ఇందుకే ఏంటంట బయలు వచ్చి బయటకు వచ్చేది లోపల నుండి అనగా మనుషులు ఎవరు? మనమే. మన హృదయాల్లో ఉన్న గొడవ చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ ఇక్కడ అందరికీ హృదయాలు ఉన్నాయా? మాట్లాడలే మీరు. ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ హృదయాల్లో ఏమనే చెప్తున్నాడు చూడండి. హృదయములో నుండి ఏ ఆలోచనలు? దురాలోచనలు అంటే పనికొచ్చాయా, పనికి మాలియా? అవునా కదండి. ఎప్పుడు కూడా చూడండి, మనకు ఆలోచనలు ఉపయోగపడే ఆలోచనల కంటే 100కి 99% ఒకరిని పాడు చేసే ఆలోచనలు వస్తుంటాయి మనకి. అందుకది ఏ ఆలోచనలు? చెడ్డవి, చెడ్డ ఆలోచనలు మన మనసులో అంట. ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటండి పైకి కనబడట్లేదంటే కనబడం అంతే. మనం పైకి ఇన్ని రంగులు వేస్తున్నప్పుడు లోపల ఉన్న ఆలోచనలు ఎలా కనబడతాయి? కానీ లోపల ఏమున్నాయంట? దురాలోచనలు. తర్వాత ఏంటండి? జారత్వములు, దొంగతనములు, ఇటవి నరహత్యలు. ఇవన్నీ మేము చేయట్లేదు అని మీరు అనుకుని లోపే మెల్లగా మన దగ్గరికి వచ్చేస్తారు చూడండి. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, ఇటవి చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, ఇటది మత్సరం. అంటే 3వ వచనం రాసి 3వ అంకేసి రాజు చోటు కింద మూల భాషలో ఏంటది? చెడ్డ కళ్ళు, అంతే కదా. చెడ్డ కండ్లు అని రాశాడు కదా. అంటే అర్థం ఏంటి? మత్సరం అంట. మత్సరం అంటే చెడ్డ చూపు. అంటే నేను చాలాసార్లు చెప్పాడు గుర్తు నాకు ఈ మత్సరం కోసం. డైరెక్ట్గా చెప్పాలంటే మత్సరానికి డైరెక్ట్ అర్థం ఏంటంటే ఏ చూపు? విషపు చూపు. అంటే అర్థం ఏంటి? మనం అంటుంటాం కదండి, ఇదిగో ఆ ఎమ్మి కంట్లో పడకు. సినిమా యాక్టర్ కాదు, భస్వం చేసేది కంటి చూపుతో. ఈవిడ చేసేద్ది. ఏం ఎలా చేద్దాం చెప్పండి మీరు అందరూ ఎవరైనా. ఏం పేరు? చంద్రకళ గారా, సూర్యకళ గారా? చంద్రలీల గారు చెప్తారు. కంటితో భస్వం ఎలా చేస్తుంది? ఇప్పుడు పొరపాటున నువ్వు ఏదైనా మంచి చీర కట్టుకోవడం ఆవిడ చూసింది అనుకోండి, ఇంకా ఆవిడకి నిద్ర ఆడుతుందా? అట్టదు. ఎంత బాగా నిద్ర పడుతుందంటే మరలా నువ్వు అందంగా రెడీ అయ్యి చీర కట్టుకున్న నువ్వు మరలా ఏదో గొడవలో తన ముందు అల్లరయ్యేంతవరకు ఆమెకి ఏం పట్టదు. అందుకని అంటారు అలాంటి కళల్లో పడకండి రా బాబు అని. అవునా కదండి. మన నిజం చెప్పండి, మనం దొంగతనాలు చేయకపోవచ్చు, వ్యభిచారాలు చేయకపోవచ్చు, కానీ ఒకరిని చూసుకుని తట్టుకోలేని స్థితిలో మనం లేము. చెప్పరు, ఉన్నామా లేవండి? ఖచ్చితంగా చాలామందిలో ఉన్న గొడవ ఇది. మనకంటే మన పక్కోళ్ళు పొరపాటున ఒక అంతస్తు ఎక్కువ వేశారనుకోండి, ఎంత గిలగిలాడిపోద్దో మన ప్రాణం, ఎంత బాధ వచ్చేద్దో. మన ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఆ పక్క ఆయన 2 అంతస్తులు వేయబట్టే నా కుటుంబం ఎలాగైపోయిందండి. అని నీకేమైందంటే ఆయన ఎత్తేయడం వల్ల అంటే ఈయనకి నష్టం వచ్చేసిందంట. ఇది గొడవ ఇప్పుడు చాలామంది ఇళ్లలో. అందుకని నేనేం చేశానంటే ఎవరో ఒక ఆయన అంట, నువ్వు కూడా పొడిగంట పొల్లట్టుకుని నిలబెట్టి ఎక్కడ మేడ మీద, అప్పుడు నీదేమైపోద్ది? నేను అంటాను ఇప్పుడు ఆ పొలం లేని ఎక్కడ పడుతుంది అంటాను నేను. ఓ విషయం అంటాను, మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం బాగుంటాం, కానీ పక్కోడు నీడబడితే పోతామా? అంతేనా కదండి. మీరు ఆలోచన చేయండి అంటున్నాను నేను. కానీ ఈరోజు చాలామంది చేస్తున్న అపోహలు ఇవి కాదు. ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే పక్కోడు ఎదుగుదల చూసి మనిషికి ఉన్న బుద్ధి ఏంట్రా అంటే ఏం చేయలేడు, వీడు వార్చలేడు, వారవలేడు. మనకంటే పక్కోళ్ళు బాగున్నా వార్చలేం, పొరపాటున పక్కోళ్ళకి ఉద్యోగం వచ్చినా వార్చలేం, పొరపాటున పక్కోళ్ళకి ఆస్తి కలిసి వచ్చినా వార్చలేం, పొరపాటున పక్కోళ్ళు ఇల్లు కట్టుకున్నా వార్చలేం. ఇవన్నీ పాకమైనప్పుడు పొరపాటున ఇప్పుడు అందరికంటే నెంబర్ 1 చీర సూర్యకళ గారు కట్టుకొచ్చారనుకోండి, ఇంక మొత్తం అందరు చూపులు ఎవరైపు ఉంటాయి? సూర్యకళ గారు ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుందో ఏంటి అనా కదా. ఎన్ని ఫీలింగ్లు ఉంటాయంటే మనకి, మనం మాట్లాడడం. కానీ ఇవన్నీ పైకి చెప్పండి. పైకి ఏమన్నా తెలుసా? అక్కయ్య ఎక్కడ కొన్నావు, భలేగా ఉంది, ఇలాంటిదే మన నుంచి అనుకుంటున్నాను తీసుకుందామని పైకి డైలాగులు. కానీ మనసులో ఫీలింగ్ ఏంటంటే వచ్చి పడుతుందండి ఏది. అందుకనే మరి తేరగా తెచ్చి పెడుతున్నాడు, ఇంకేం చేద్దే ఇంట్లో ఖాళీగా ఉండి. నిజమా కదండి.
నేను చెప్పండి మనస్ఫూర్తిగా, అబద్ధం ఆడకుండా చెప్పండి. టు బి ఫ్రాంక్, మనలో మనం గొట్టాల తలగడ మాడుకుందాం. నిజం చెప్పండి. దారా సూర్యప్రకాష్ గారు మెన్నిండా బంగారం వేసుకుంటే చూసి బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే అందరికీ వందనాలండి. ఆయన ఇక్కడికి వచ్చి నిలబడతారు కదా, మీ అందరూ ఎప్పుడు ఆయన ఆయన మాట్లాడి పక్కన కట్టండి. ఆటలంకి ఇలా చూస్తుంటాను. వందనాలండి. అండ్ నా గొడవ చెప్తాను, ఎవరికి లేదు, నాకు ఉంది అంటానండి నేను. మీరు అందరూ మంచోళ్ళు. మనసులో అనుకుంటాను, ఎక్కడ దీనికి ఏం తీసేస్తున్నాడు. ఏమండి నిజంగా సాధారణంగా మనిషికున్న జబ్బు అండి అది. కాదు మరి నిజంగా అంటున్నాను, ఇది మంచిగా చెడా మాట్లాడాడు, మంచిగా చెడా? అంతకంటే జబ్బు ఇంకోటి ఉందా? ఈరోజు ఒక విషయం చెప్పనా, నీ పక్కోడిని చూసి నువ్వు వారవలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో సరైన మేలులు చూడలేకపోతున్నావు. అది వాస్తవం. నువ్వు బాగుపడాలంటే ముందు నీకు మంచి మనసు ఉండాలి. ఏముండాలి? నువ్వు మంచోడిని అనుకుంటే సరిపోదు, నీ మంచి అనేక మందికి కూడా అర్థమయ్యేటట్టుగా నీ బ్రతుకుండాలి. ఏమండి ఇంకేం రాస్తానండి, చదువుతాం చూడండి, ముగించేద్దాం. దేవదూషణ ఇటది, అదేటది అహంభావం అంటే, అహంభావం అంటే అర్థమేంటి? వెరీ గుడ్. ఇప్పుడు పక్కోడికి ఉందన్న బాధ ఇందాకడితే, ఇప్పుడు నాకేముందన్న బాధ. నేను పెద్ద ఇక్కడ చాలా గొడవలు ఉన్నాయి, పెద్ద గొడవలు ఏం చెప్పట్లేదు మీకు, నేను చిన్నయే చెప్తున్నాను. ఎందుకంటే చిన్నిటిలోనే, చిన్నవాటిలోనే చాలామంది మిస్ అయిపోతున్నాం మన బ్రతుకుల్ని. అహంభావము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా పక్కోడికి ఉంది అన్న ఫీలింగు ఇప్పుడు నాకే ఉంది. ఇది లేదండి చాలామందికి. నాకే టైగరు 3 ఎకరాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటే ఏటి లోటు? ఎన్ని ఎకరాలు ఉంటాయి? రాత్రి అదే కళ అన్నాను కదా, నా కళ్ళు ఏంటంటే అన్నీ కూలిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఎక్కడి నుంచో తిరుక్కుంటూ వచ్చేస్తుంది గ్రహం. అప్పుడు అందరూ కూడా పరిగెత్తే పరిస్థితులు ఉన్నారు. కానీ అయ్యో ఈ ఎకరం కూడా పెట్టి నీలో చూద్దాం అన్న ఆలోచన ఎవరికి లేదు. వదిలేసి పోవాలండి, అన్నీ చెప్పరు, వదిలేసి వెళ్ళిపోవాలండి. కాసు బంగారం కూడా ఏదైనా నీకు ఇష్టమైన డిజైన్. ఇప్పుడు ఉన్న పలంగా భూకంపం వచ్చేస్తుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రభు ఒక్కసారి ఆ నెక్లెస్ ఒకటే తెచ్చేసుకుంటాను అన్నావు అనుకోండి, బేగ వెళ్ళొచ్చాయి అంటాడా ప్రభు? ఏం చేస్తాడు? నువ్వు ఎన్ని పాటలు పడ్డావో, ఎన్ని తిప్పలు పడ్డావో, నాకే ఉందని దేన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావో అదేది నీతో పాటు రాదు. బైబిల్ అంటాడండి, లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది అంత అన్నాడు కదండి. అంటే ఎందుకంటే నీ జీవితంలో విలువైంది ఏది? సంపాదన, ప్రాణమా? నేను చెప్పండి, మన సంపాదనని విలువగా చూస్తున్నామా, ప్రాణాన్ని విలువగా చూస్తున్నామా? అవునా కదండి. మన దృష్టిలో డబ్బులున్నవాడు గొప్పోడు, బంగారం ఉన్నవాడు గొప్పోడు, ఇల్లున్నవాడు గొప్పోడు, కానీ ప్రాణం ఉన్నవాడు గొప్పోడు అయితే కాదు. కానీ దేవుడు ఏమనంటే, లోకమంతా ఒకవైపు అయితే ఒకవైపు ఉన్న కనబడుతుంది చేసా, అంతకంటే విలువైంది ప్రాణం. ఎన్ని కోట్లు పెడితే దీన్ని కొనగలవు నువ్వు? కానీ విచిత్రుడు చెప్పమంటారా, ఈరోజు నాకే ఉంది, నాకుంది, లేకపోతే నాకెంత ఉంది అనే ఒక అహంకారంతో మనిషి తనకున్న మంచి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడండి, అంతకంటే విలువైన ప్రాణాన్ని. ఎరబాబు అంటే తనకున్న గర్వమే తనను అంచేస్తుంది. ఆ విధానంలో ఉందండి అహంభావం మనుషులకి, ఉందా లేదండి? ఎక్కడో ఒక మూల ఇది మెదిలిపోతుంటుందండి. ఎంత ట్రై చేస్తాడు ఈయన, ఎలాగ తెలుసా? మంచిగా ఉండాలి, ఎవరి మీద వేరేగా ఉండకూడదు అనుకుని ట్రై చేసి ఎక్కడో మూల ఎదుటోడు కూర్చో అటు ఇటుగా మాట్లాడితే ఇంక వెంటనే దీనిలో మొదలైపోద్ది. ఆడ తగ్గకపోతే నేను అసలా తగ్గను, మొదలైపోయింది అహంకారం. అంటే మీరు ఆలోచన చేయండి, మన జీవితాల్లో ఉన్న చిన్న చిన్న చెడ్డ లక్షణాలే మనల్ని దేవునికి చెడ్డగా కనబరుస్తున్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇవన్నీ చెడులు, ఇవంతా చెత్తంతా ఎక్కడుందంటే అండి, మనుషుల హృదయంలో ఉంది, మనుషుల హృదయంలో ఉంది. ఇప్పుడు అలాంటి ఒక చెడ్డోడి ఈయనని, ఎవరు? యెహోయాహాజు. ఇప్పుడు ఆ చెడు ప్రవర్తన వల్ల దేవుడిచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు ఈయన. ఎవరు? యెహోయాహాజు. మరలా చెప్తున్నాను, ఈరోజు కూడా దేవుడు మనందరికీ కొన్ని ఛాన్స్ ఇస్తాడు, అవకాశాలు. మరలా చెప్తున్నాను, అవకాశం మరలా రాదు, ఒకసారే వస్తుంది. అది వచ్చినప్పుడే దాన్ని నిలబెట్టుకోవాలి. దేన్ని? అవకాశాన్ని. మన వాళ్ళు ఎవరు తెలుసా? వచ్చాక పడుకుంటాం మనం, అమ్మయ్య ఉద్యోగం రానంతసేపు
ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి అనుకుంటాం, అవునా కదండి? వచ్చాక జస్ట్ రిలాక్స్, అవునా కదా? అమ్మయ్యా. నేనేమంటాను తెలుసా? వచ్చాకే అసలు గొడవ. నా మాట అర్థమైందా? నీకు అర్థం కాలేదు మీకు? వచ్చేదాకా గొడవే ఉండదు, వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి మనం పడే తిప్పలు ఉంటాయి చూసారా, అది అసలైన గొడవ. ఏదైనా రానంతసేపు కాదు గొడవ, వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడంలో అసలు గొడవ ఉంటుంది. అందుకే ఏమంటానంటే, అది నిలబడాలంటే మన బ్రతుకు రాకముందు ఎంత బాగుందో వచ్చాక ఇంకా బాగుండాలి, అవునా కదా? ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు దేవుడు కొడుకునివ్వాలి, కొడుకునివ్వాలి, కొడుకునివ్వాలి చక్కలు గుర్తేసుకున్నాడు. దేవుడు ఎవరు ఇచ్చారు? కొడుకుని ఇచ్చాడు. అమ్మయ్య అనుకుని ఇప్పుడు మళ్ళీ నా ఇష్టానుసారంగా బతుకాను అనుకోండి, ఇచ్చినోడికి తీసేయడం పెద్ద పనా? అంతే కదండి? ఇప్పుడు ఇచ్చిందా నేనేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదంటే, అది కాపాడుకోవాలంటే మరి ఏం బాగుండాలంటే నా బ్రతుకు దేవునికి నచ్చేదిగా ఉండాలి. మరి నచ్చేదిగా ఉండకపోతే ఇచ్చిన అవకాశాన్ని తీసేస్తాడంటే ఖచ్చితంగా తీసేస్తాడు. మరలా చెప్తాను, ఈరోజు కూడా మన జీవితాల్లో చాలా అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయరా అంటే, వన్ అండ్ ఓన్లీ రీజన్ మన బ్రతుకులు సరిలేక. అర్థమైందా లేదండి? ఏం సరిలేక? మన బ్రతుకులు సరిలేక. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వచ్చిన అవకాశాలు నిలబడాలన్నా, బాగుండాలన్నా, అవకాశాలు రావాలన్నా ఇప్పుడు ఏం బాగుండాలి? మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగుండాలంటే మనలో ఏం పోవాలి? వెరీ గుడ్. ఏం పోవాలి? చెడు పోవాలి. మరి మనలో చెడు ఎలా పోద్ది? ఏ సర్పం వాడాలి? మాట్లాడలే మీరు ఎవరు? మనలో చెడు పోయే సర్పేది? సర్ఫ్ ఎక్సెల్, అవునా కదా? ఏం వాడితే చెడిపోద్ది? మనసు పోతేనా? అదే మనసు ఎలా మారుద్ది అమ్మా? వెరీ గుడ్. మనసు ఎలా మారుద్ది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీసాను, ముగించేసాను, తీయండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీసారండి? తీస్తే ఇక్కడ ఎంత చక్కటిగా ఈ మాటలు రాస్తున్నాడో చూడండి. అందరూ కూడా తీద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 6 నుంచి చదువుదాం, ఇంకా బాగుంటుంది మనకి వచనం. 6 నుంచే కదా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేనే జ్ఞానినని నీవు అనుకొనవద్దు. ఇది ఈ మాట ముఖ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము, అంటే ఇప్పుడు చెడు పోవాలంటే ఏం పెరగాలి మనలో? వెరీ గుడ్. ఏం పెరగాలి? భయభక్తులు. అంటే భయభక్తులు పెరిగితేనే మనలో ఉన్న ఏది పోతే? భయభక్తులు పెరగకుండా పోదా? మాట్లాడండి, పోదా? డ్యామ్ షూర్ రాసి పెట్టుకోండి, దేవుడి పట్ల మనకు భయభక్తులు లేనంతకాలం మనల్ని చెడు ఏలతానే ఉంటుంది. అర్థమైందా లేదు నా మాట మీకు? దేవుని పట్ల భయభక్తులు లేనంత కాలం మనల్ని చెడు ఏలతానే ఉంటుంది. ఇప్పుడు అందరూ పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇంతకీ మనకు భయభక్తులు ఉందా లేదా? ఇది పెద్ద గొడవ. ఉందా లేదా? మీ అందరూ మాట్లాడుతాను. భయభక్తులు అంటే అర్థం ఏంటి చెప్పండి, ముగించేశాను. వీరబ్రహ్మం గారు, శేఖర్ గారు ఇలా ఆలోచిస్తున్నారంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడుందా అని. బొర్రా ఏం పేరు, రాజ్ కుమార్ గారు, దొరబాబు గారు, చెప్పండి భయభక్తులు అంటే అర్థం ఏంటి? వాక్యానికి భయభక్తులు అంటే అర్థం అడుగుతున్నాను నేను. మీరు చెప్పింది కరెక్ట్. లోబడకపోవడం కాదు, వాక్యానికి లోబడ్డం, అంతే కదండి? వెరీ గుడ్. లోబడ్డం అంటే ఎలాగా? అంటే మనకు భయభక్తులు ఉందా లేదంటే మాకు లేదా అన్నట్టు చూసారు అందరు నా వైపు. భయభక్తులు లేకపోతే మనలో ఏముంటుంది? చెడు ఉంటుంది. చెడు ఉండడం వల్ల వచ్చిన అవకాశాలు ఏమైపోతాయి? వెనక్కి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా వచ్చిన అవకాశం మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. మనలో ఉన్న దేనివల్ల? చెడు వల్ల. ఎందుకంటే చెడు ఎందుకు ఉందరంటే మనలో ఏం లేక? భయభక్తులు లేక. ఎందుకంటే భయభక్తులు అంటే ఏంటి? దేవునికి భక్తి వదిలేని పోని భయం కలిగి ఉండడం. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, దేవుడు అంటే మనకు భయం ఉందా? ఇప్పుడు ఎత్తమన్నాను అనుకోండి చెయ్య, ఎంతమంది తిట్టుకుంటారన్నా? మా గొడవ నీకు ఎందుకు చెప్పువాక? ఏమండి నిజం చెప్పనా?
మీలో ఎవరైనా దేవుడు అంటే నాకు భయం ఉందని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే లక్షవారం కూడా ఇలాగే కనపడాలి నాకు. మీరు కనబడుతున్నారా? ప్రార్థనకి వెళ్ళకపోతే, ఆదివారం ప్రార్థనకి వెళ్తే దేవుడు క్షమించేస్తాడా? లక్షవారం వెళ్ళకపోతే క్షమించడు, అదే ఏమనుకుని ఉంటాడా? ఇలా మరి అది భయమే కదా. అవునా కదా? నిజంగా భయపడితే వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి వెళ్తున్నామా? చెప్పరు, వెళ్తున్నామా లేదా? పైయే చెప్తున్నాను, ఇంకా లోతుగా డెప్త్గా వెళ్తలే నేను. మన జీవితాల్లో కనిపించే పై మాటలు చెప్తున్నాను మీకు, అంతే. వెరీ గుడ్. వస్తానండి, ఇంకా చాలా ఉన్నాయి. ముందు లక్షవారం నుంచి మొదలెట్టాను. అవునా కదండి? మనకు భయం ఉంటే లక్షవారం ప్రార్థన మానుతామా? మానేసామంటే అర్థం తెలుసా? ఫస్ట్ దేవుడు అంటే భయం లేదు, 2 పాస్టర్ గారు అంటే భయం లేదు. అందరికి వందనాలు. అవునా కదా? చాలామంది కూడా గుడికి వచ్చిన వాళ్ళు వందనాలు కూడా చెప్పకుండా కూర్చుంటారు. అందరికి వందనాలే. ఆడికి చెప్తే ఏంటి అన్నట్టు. నేనేమంటానంటే, ఏదో అంట కదా, గురువు లేని విద్య అంట ఎలాంటిది? నీకు గురువు మీద గౌరవం భయం ఉంటేనే నీకు ఆ విద్య వస్తుంది. అవునా కదండి? గురువు గారికి భయపడినంతకాలం ఆ విద్య మనకి రాదు. చూడండి, కొంతమంది మాస్టర్లను ఎటకారం చేస్తుంటారు. అలాంటి పాఠాలు నేర్చుకుంటాడా? నేర్చుకోడు. మాస్టర్ అంటే ఒక భయం ఉండాలి. అట్ ది సేమ్ టైం మందిరానికి కూడా వెళ్తున్నాం మనం, ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ముందు ఎవరంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు లక్షవారం వెళ్ళకపోయినా మనల్ని అనేవాడు ఎవడో లేడు అనే దొమ్మ ఎవడికే? అదే కదా మన ధీమా. ఎవడికే లేదు అంటే అర్థమేంటి? మనకు దేవుడు అంటే భయం లేదని. పాస్టర్ గారు గొడవని వదిలేద్దాం, తన సెకండరీ గొడవ అది. నిజమవునా కదండి? ఓకే, వెరీ గుడ్. 6 గంటలకే రావాలి. ఎక్కడికి? ప్రార్థనకి. ఎన్ని గంటలకు వస్తున్నాం? 7, 7:30, 8. గొప్పవారు, మహానుభావులు, పూజార్హులు 8:30, 9 గంటలకు కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, తిట్టుకోకుండా ఎలా అంటున్నానండి? అమ్మా, ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడలేదు సుమా, చెప్పాలి కాబట్టి ఏదో కొద్ది మాటలు మీతో నాకు మైక్ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అంతే. ఏం చెప్పండి, పరీక్షలు రాస్తున్న పిల్లలు ఎంతమంది అండి? వెరీ గుడ్, వందనాలు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎత్తండి ఒకసారి చేతులు. వెరీ గుడ్, రాస్తున్నారు కదా. వివేక్ని అడుగుతాను ఇప్పుడు నేను. వివేక్, పరీక్ష ఎన్ని గంటలకి నాన్న? నిలబడి నాన్న. ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఎన్ని గంటలకు వెళ్ళాలి నాన్న? 7:30కి. అబ్బో, అంటే పరీక్ష హాల్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 8:30కు ఉండాలి. ఎందుకు ఉండాలి? వెళ్ళకపోతే ఏంటి? మాట్లాడు నాన్న. నేను క్వశ్చన్ అడుగుతలేదు, పరీక్షలో క్వశ్చన్ అడుగుతలేదు, నాది వెళ్తుంది. 8:30కి వెళ్ళకపోతే మ్యాటర్ ఏంటి? ఎందుకు వెళ్తున్నాం 8:30కి? వెరీ గుడ్. 8:30కి వెళ్ళకపోతే కూర్చోనన్నా. వందనాలు నాన్న, గాడ్ బ్లెస్ యూ. 8:30కి వెళ్ళకపోతే నన్ను పరీక్ష రాయనివ్వడం మాస్టర్ అన్న భయం ఉంది. ఎవరికి? వివేక్కి. అందుకే ఎన్ని గంటలకు వెళ్తున్నాడు? వెరీ గుడ్. ఎన్ని గంటలకు వెళ్తున్నాడు? ఎన్ని గంటలకైతే అంటే భయం ఉంటే ఎప్పుడు వెళ్తాం? అంతేనా కాదండి? దాని అర్థం అదే కదా. కానీ లేటుగా వస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకు ఎవరంటే భయం లేదని. అంటే మనం లేటుగా వెళ్ళినా మనల్ని అడిగేవాడు ఎవడో లేడు. మనం ఏం చెప్పండి, భయం ఉన్నట్ట. అయ్యగారు ఇంకా చూసిన అవుతున్నారండి మీరు అందరూ? అయ్యగారు టైంకి వచ్చారు. నేను అసలు అయ్యగారి కోసం మాట్లాడలేదు. ఏమండి, ఏం చెప్తాను మరి? అంతే కదా, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే. ఏమండి, మీరు ఒకటి ఆలోచన చేయండి. నిజంగా దేవుడికి భయపడ్డవాడు ఎక్కడున్నా ఎలాగున్నా ఆయన అంటే అదే భయాన్ని మెయింటైన్ చేస్తాడండి. ఇంకో మాట చెప్పనా? ప్రార్థన అనగానే ఏం మూసుకోవాలి? కళ్ళు మూసుకోవాలి. కొంతమంది నేను చెబితేనే కానీ కళ్ళు మూసుకోరు. ఇది ఇంకా మంచి మాట. ఏమండి, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఎవరు చూడట్లేదు, నన్ను చూసినా నన్ను కళ్ళు మూసుకోపోయినా నన్ను అడిగేవాడు ఎవడో లేడు. నిజం చెప్పండి, నేను అడుగుతున్నాను, జనరల్ మాట్లాడుతున్నాను. మనం భయపడుతున్నామా? ఇవన్నీ ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఓ ప్రార్థనకు రాము, ఓ టైంకి రాము, కళ్ళు మూసుకోము. ఇంకా వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా భయపడితే అటు ఇటు దిక్కులు అసలా చూడం. మరి చూస్తున్నామా? చూస్తున్నాం అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే మనకి భయం లేదు. ఇంకా బయటికి లెగిసి అయితే అసలా మనం వెళ్తున్నామా? అంటే గాడాల సంఘంలో ఎవరు వెళ్ళరు, వేరే సంఘాల్లో వెళ్తుంటారు.
వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? ఏమంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే కదా. కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఇదే రూమ్లో, ఇంతేమంది జనం, నేనే కలెక్టర్ గారు అనుకోండి, మధ్యలో లేచి వెళ్ళిపోతామా? ఎందుకంటే అలా వెళ్ళామంటే కలెక్టర్ గారు ఏమంటాడు అన్న భయం, అవునా కదా? మరి నేను అంటున్నాను, వాక్యం చెప్తున్న మధ్యలో వెళ్ళిపోతున్నామంటే ఎవరంటే భయం లేదు? పాస్టర్ గారు వదిలేయండి, తెల్ల చొక్క కూడా వదిలేయండి, ఎవరంటే భయం లేదు? నాకు కాపోయినా దేవుడి కన్నా మనం భయపడాలా వద్దా? ఇక నిజం చెప్పండి, భయపడుతున్నామా? మీరు ఎక్కడో లోతులు లోపాలు ఇవన్నీ పక్కన పెడితే జనరల్గానే మనలో చాలామందికి దేవుడు అంటే భయం లేదు. మరి లేనప్పుడు మనలో చెడు పోద్దా? మాట్లాడరేటి? చెడు పోవాలంటే నీకేముండాలి? భయం ఉండాలి, నటన కాదు. ఇలా అంటాను ఏమనుకోకండి. ఎక్కువసేపు ముసుకేసేసుకొని ఈరోజు తలస్నానం చేసేసి ఈరోజు ఏదో పరిశుద్ధులుగా కూర్చున్నంత మాత్రాన మనం భయభక్తులు ఉన్న వాళ్ళం అయితే అయిపోం. 10 మందిలోనైనా అలాగే ఉండాలి, ఎవరు లేనప్పుడైనా అలాగే ఉండాలి. అది భయభక్తులు అంటే. మనుషులు ఎవరో చూస్తున్నారు అని మనం చేసేది కాదు భక్తి అంటే. మనుషులు చూసినా చూడకపోయినా చేసేదే భక్తి. నిజం చెప్పండి, మరి అలాంటి భక్తి అలాంటి భయం దేవుడు అంటే మనకు ఉందా? ఉందంటారా లేదంటారా? ఈరోజు ఉందో లేదో అది మన మనస్సాక్షులకి ఈ ప్రశ్న నేను విడిచిపెడుతున్నాను. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనంటే నీకు భయం ఉంటేనే నీలో చెడు పోద్ది. ఏం పోద్ది? ముందు ఏదో నువ్వేదో పిహెచ్డీలు ఫిలాసఫీలు చేయాల్సిన అవసరం లేదు. ముందు భయపడరా, టైం టు టైము క్రమశిక్షణగా రా, ఆటోమేటిక్గా అన్నీ అయ్యే వస్తాయి. అర్థమైందా లేదండి? నువ్వు ఆటోమేటిక్గా అన్నీ అయ్యే వస్తాయి. ఎందుకంటే క్రమశిక్షణతోనే ఆల్మోస్ట్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఎందుకు పిల్లలకి యూనిఫాము? ఎందుకు పిల్లలకి 9 అంటే 9కి రావాలి స్కూల్కి? ఎందుకు పిల్లలకి టైలు? ఎందుకు పిల్లలకి బెల్టులు? డబ్బులు ఎక్కువైపోయా? ఎందుకండి? అదొక క్రమశిక్షణ. పొరపాటున ఈడు ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకెళ్ళకపోతే ఇంటికి ఫోన్ వచ్చేద్ది, మీ ఓడు ఎందుకు వేసుకురాలేదండి? ఏది యూనిఫామ్? అది బర్త్డే అవ్వాలి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉండాలి, ఏదన్నా ఇంకో గొడవ ఉండాలి. కానీ లేదు పొరపాటున ఉతకలేదండి, సరఫ అయిపోయిందండి, నిర్మా సబ్బు లేదండి అంటే ఊరుకోడాడు. అవునా కదండి? దయచేసి మీ పిల్లల్ని పంపించేస్తున్నామండి, యూనిఫామ్తోనే పంపించండి. ఇప్పుడు ఆ భయం నీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అర్ధరాత్రి చేతులు నొప్పి వస్తున్నా ఉతికి ఆరబెట్టి ఆరందైనా సరే ఎలాగోలాగ వేసి పంపించేస్తాం. ఎవరికి? ఎందుకు భయం? ఎవరంటే అడు మళ్ళీ ఎక్కడికి నాకు పిల్లల్ని వెనక్కి పంపించేస్తాడని. అంటే మీరు చూడండి, ప్రతి దాంట్లో కూడా కొన్ని క్రమాలు పాటిస్తున్నామంటే ఏముండబట్టి? భయం ఉండబట్టి. మరి దేవుడు దగ్గర ఎందుకు క్రమంగా ఉండలేకపోతున్నామంటే దేవుడు అంటే అంత భయం మనకు లేకపోబట్టి. కనుక మాట చెప్పనా, నువ్వు లోకంలో దేనికి భయపడినా భయపడకపోయినా నువ్వు భయపడాల్సింది ఎవరికంటే దేవుడికే. ఆయనకి భయపడు చాలు, ఆటోమేటిక్గా బ్రతుకు సరైపోతుంది. అర్థమైందా లేదండి? దేవునికి భయపడ్డవాడు పాపం చేయడు, దేవుడికి భయపడ్డవాడు తప్పులు చూడ్డు, దేవుడికి భయపడ్డవాడు తప్పులు మాట్లాడ్డు, దేవుడికి భయపడ్డవాడు తప్పుడు చేష్టలు చేయడు, దేవుడికి భయపడ్డవాడు తప్పుడు ఆలోచన చేయడు, దేవుడికి భయపడ్డవాడు దేవునికి అవిధేయుడిగా నడుచుకోడు. కానీ ఈరోజు ఇంకా మనలో ఆ ప్రవర్తన కనబడుతుందనంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, మనలో చాలామంది ఆయనకి భయపడకపోబట్టే. భయపడలేదు కాబట్టి మనలో చెడు ఉంది. ఆ చెడు ఉంది కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా అనుకుంటూ అతి కొద్ది సమయంలోనే వాటిని ఏం చేసుకుంటున్నాం? మనం పోగొట్టుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, మనకొచ్చిన ఛాన్స్ని నిలబెట్టుకునే ఆప్షన్ కూడా దేవుడు ఇచ్చాడు. ఏం బాగుంటే? వెరీ గుడ్. ఏం బాగుంటే? ప్రవర్తన బాగుంటే. వచ్చిన అవకాశాలు పోతున్నాయి, అరే అన్ని కాలు దాకా వచ్చినట్టు వచ్చి పోతున్నాయండి అంటారు చూసు కొంతమంది. ఎక్కడ దాకంట? చేయి దాకా వచ్చేసాయండి, జస్ట్ మిస్ అండి అంటారు చూసారా? ఎందుకు మిస్ అయింది? నీకు రావాల్సిన క్వశ్చన్. పోయిందని నువ్వు బాధపడితే తిరిగి రాదు. అది ఎందుకు పోయిందో ప్రశ్న రావాలి. ఎందుకు వచ్చిన అవకాశం చేజారిపోయింది? ఎందుకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకున్నావు అంటే ఒకే ఒక్క కారణం. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన బాలేదు బిడ్డ అంటున్నాడు దేవుడు. ఏం బాలేదు? ప్రవర్తన. సో మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే దేవుడిచ్చిన అవకాశాలు నిలబెట్టుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, అవకాశం వస్తే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అర్థమైందా లేదా? అదేదైనా
ఇల్లు కట్టానంటే సరిపోదు, ఆ ఇల్లు నిలబెట్టుకోవాలంటే బాధలు ఉంటాయి ఉండవండి? ఎన్ని బాధలు! ఇల్లనే కాదు, ఏది చూడండి, పెళ్లి చేసుకుంటే సరిపోద్దా ఏమండి? ఎన్ని దెప్పులో సంసారానికి, అవునా కదండి? మామూలు దెప్పలా? నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు చాలామంది నిలబెట్టుకోలేకే కాపురాలు విడిపోతున్నాయి. కాదు, ఎందుకు బ్రతుకు జట్కా బండి మంజు గారు? ఎందుకు సంసారం చదరంగం? వీళ్ళందరూ ఏం చేసుకోలేకపోతున్నారు? ఎంత సంకలు గుర్తేసుకుంటారో పెళ్ళి అయిపోయేదాకా. ఆ అమ్మాయితో పెళ్ళి అయితే చాలు ఈడు అనుకోడా, వెరీ గుడ్, అయిపోయింది. ఇప్పుడు అయిపోతే అయిపోయిందా సంబరం? నిలబెట్టుకోవాలి కదా. అంటే గుర్తుంచుకోండి, అవి నిలబడాలన్నా, అవి నడవాలన్నా, నీ జీవితంలో నీకు ఇచ్చిన అవకాశాలు స్థిరంగా ఉండాలన్నా మన ప్రవర్తనలో దేవుడికి నచ్చేవిగా ఉండాలి. అలా లేకే మన జీవితాల్లో వచ్చిన అవకాశాలు మనం పోగొట్టుకుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యెహోయాహాజు. దేవుడు బంగారం లాంటి ఛాన్స్ని ఇచ్చాడు. ఎంతమందిని కాదని తెలుసా? 3 అన్నల్ని కాదని, నానా ఈ ఛాన్స్, ఈ రేంజ్ నీదే అన్నాడు. ఎవరిని? యెహోయాహాజుని. రాగానే సంకలు గుద్దుకున్నాడు, సంతోషపడ్డాడు, భలే దొరికిందని అనుకున్నాడు. కానీ 3 నెలల్లోనే వచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు. ఎందుకంటే ఏం బాగోక? తన ప్రవర్తన బాగోక. దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మన జీవితాల్లో అదే చెప్పాను కదండి ఆల్రెడీ. ఒకే గుణపాఠం అన్నాను నేను. ఒకే ఒక ముఖ్య పాఠం లేదా గుణపాఠం అన్నాను, రాసుకున్నాను. ఏంటి ఆ గుణపాఠం? వచ్చిన అవకాశాన్ని చెడు నడత వల్ల పోగొట్టుకున్నాడు. ఎవరో? యెహోయాహాజు. మనం కూడా వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్నామంటే ఏ నడత వల్ల? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చిన అవకాశాలు నిలబడాలంటే ఏది బాగుండాలి? మన ప్రవర్తన లేదా మన నడత బాగుండాలి. సరి చేసుకుందాం, నిలబెట్టుకుందాం, మన ప్రవర్తన సరిదిద్దుకుందాం, అనేక అవకాశాలు దేవుడి నుంచి పొందుకుందాం. ఈ జీవితాన్ని ఆయన మెచ్చేదిగా, ఆయనకు నచ్చేదిగా నడిపించుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు, మన సంఘానికి అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.